కూరగాయలతోటి ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక మందపాటి గిన్నె కానీ ప్యాన్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకొని దానిలో 2 స్పూన్లు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత మనం తిరగమాత దినుసులు వేసుకుందాము. నూనె కాగింది కదా, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి కలుపుకుందాము. తిరగమాత చూసుకోండి మాడిపోకుండా. ఇట్లా వేగంగానే జీడిపప్పు వేసుకుంటున్నాను నేను చిన్నగా ముక్కలు చేసి. ఇది మీ దగ్గర మీరు ఉప్మా చేసేటప్పుడు కానీ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కంపల్సరీ కాదు. నా దగ్గర ఉంది వేస్తున్నాను. అంటే ఇది మనకి ఎక్స్ట్రా రుచి కోసం అంతేను. అలాగే ఇది మామిడి అల్లం. ఈ మామిడి అల్లం ఒంటికి చాలా మంచిది. అలాగే దీనిలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను మామిడి అల్లం అన్నిసార్లు దొరకదు. దొరికినప్పుడు ఒక 1/2 కిలో తీసుకునేసి గట్టిగా మూత ఉన్న డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు వారం 10 రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది. ఇలా ఉప్మాలల్లో తర్వాత మామిడి అల్లం పచ్చడి ఇలా చేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుంది, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మామిడి అల్లం మీ దగ్గర కానీ లేకపోతే మామూలు అల్లం కూడా మీరు వాడుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయలు నేను పొడుగ్గా తరుక్కున్నాను. చిన్నపిల్లలు ఉంటే మనం పచ్చిమిరపకాయలు తీసేసి వాళ్ళకి ఉప్మా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నేను సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, ఇది కొలతలేం లేవు, మీరు ఉప్మా చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు ఎక్కువ తక్కువగా. అలాగే ఎర్రగడ్డలు సన్నగా తరుక్కున్న అంటే ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్. ఇవన్నీ ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని మనం తరుక్కున్నామంటే బాగుంటుంది. మళ్ళీ ముక్కలు తరిగిన తర్వాత మనము కడుక్కోకూడదు, అందుకని. ఇదంతటిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. దీనిలో 1 రవ్వ నీళ్ళు అంటే 1/4 కప్పు నీళ్లు పోసి మనం మూత పెట్టుకున్నామంటే మగ్గుతుంది. కూరలన్నీ బాగా చక్కగా ఉడుకుతాయి, లేదంటే మనకి మాడిపోతుంది. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో వద్దు. ఎందుకంటే పచ్చి కూర ముక్కలు కదా, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా ఉడికితే పక్వంగా ఉడుకుతాయి. అందుకని నేను 1 అరకప్పు నీళ్ళు పోసాను. ఇది ఒకసారి బాగా కొంచెం కలుపుకొనేసి ఇంకా మూత పెట్టేసి ఉడకనిద్దాము. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుందాము. మామిడి అల్లం వేసాం కదా, ఉడుకుతుంటే ఆ వాసన చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర ఏ కూరలు ఉంటే అవి వేసుకోవచ్చు. అంటే ఏముంటే ఉంటాయి కదా వేసుకోవచ్చు కదా అన్నాను కదా అని కన్ఫ్యూజ్ అయిపోయి బీరకాయ సొరకాయ అలాంటివి వేయకండి. ఇలా క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ కూడా ఉంటే వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని. బఠానీలు కూడా వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను. ఇప్పుడు బఠానీలు వేస్తాను. నా దగ్గర ఫ్రోజన్ బఠానీలు ఉన్నాయి, పచ్చి బఠానీలు లేవు. అవి నేను కొంచెం వేసుకుంటున్నాను. చాలా వరకు మనకి ముక్కలు ఉడికిపోయాయి, అంటే సన్నగా తరుక్కున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోయాయి. ఇంకొంచెం సేపు మనం ఉడికిన తర్వాత
నీళ్ళు పోసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఉడికిందా లేదా అని. చక్కగా ఉడికింది. మనం ఒక అరకప్పు నీళ్లు పోసుకున్నాం కాబట్టి అడుగు మాడలేదు. చూసారా, కనిపిస్తుందా మీకు? అడుగు మాడలేదు కదా, అది. కాబట్టి మనం నూనె 2 స్పూన్లే వేసాం కదా, ఎక్కువ కూడా నూనె వేయలేదు నేను. ఇప్పుడు మనం చూద్దాం ఉడికిందా లేదా అని. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు నీళ్లు పోసేసుకుందాం. నేను ఈ కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి ఈ కప్పుతో నేను 3 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. మీకు ముద్దగా కావాలి అంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. లేదు పొడి పొడిగా రావాలంటే 2-2.5 కప్పు పోసుకోండి. అది మీరు తినేదాన్ని ఇష్టాన్ని బట్టి ఉంటుంది. 1 2 3. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకునేసి కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కానీ వేశారు అంటే అది బాగా ఉడికి కొంచెం వాసన వస్తుంది. ముందు నుంచి వేశారంటే ఎక్కువ వేగుతుంది కాబట్టి మనకి వాసన అంతా తెలీదు, రుచి కూడా. ఇప్పుడు ఇందులోనే నేను 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, లేదా మాకు నెయ్యి వద్దు, మాకు ఇష్టం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. కాబట్టి కంపల్సరీ కాదు, వేస్తే వాసన చాలా బాగుంటుంది, అదేవిధంగా రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ నీళ్లు పోయంగానే మనం ఉప్పు చూసుకుందాం. ఎందుకంటే నీళ్ళల్లో అయితేనే ఉప్పు కరుగుతుంది కదా, బాగా మనకి మిక్స్ అయ్యి ఈవెన్గా ఉప్మా అంతటికి కరెక్ట్గా ఉప్పు పడుతుంది. అలా లేదనుకోండి, మనము ఉప్మా రవ్వ వేసిన తర్వాత కానీ ఉప్పు చూసామంటే కలవదు. కాబట్టి ఒక చోట ఉప్పు ఉంటుంది, ఒక చోట ఉప్పు లేదు, అట్టుంటుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మనం ఉప్పు చూసుకుందాము. నాకు ఉప్పు కొంచెం తక్కువగా అనిపించింది. ఇందాక మనం కొంచెమే వేసుకున్నాం కదా, ఉప్పు ఎక్కువ వేసుకున్నా కూడా ఉప్మా మనకి ఉప్పు అయిపోతుంది. కాబట్టి కొంచెం వేసుకొని చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోండి. ఉప్పు తక్కువైనా వాడుకోవచ్చు, కానీ వేసుకొని కలుపుకోవచ్చు. పైన ఉప్పు ఎక్కువైందంటే ఆ పదార్థం చేసిందంతా మనకి వృధా అయిపోతుంది. అందుకని ఉప్పు మటుకు గమనించి వేసుకోండి. ఒకసారి అంతా కలుపుకునేసి మూత పెట్టేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా నీళ్లు పోసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్ పర్లేదు, కూర ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి మనకి. కాబట్టి ఇది మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నామంటే తొందరగా నీళ్లు మరుగుతాయి. అప్పుడు మనం ఉప్మా రవ్వ వేసేద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. నీళ్లు బాగా మరిగాయి కదా, ఇప్పుడు ఉప్మా రవ్వ వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే తొందరగా ఉండలు కట్టుతుంది అనమాట. ఇది నేను ఈ కప్పుతో తీసుకున్నాను. ఇది కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి, మొత్తంగా ఒకేసారి వేయకండి. ఈ బొంబాయి రవ్వని మీకు నెల రోజుల పాటు బాగా పురుగు పట్టకుండా ఎలా నిల్వ ఉండాలంటే ఒక చిట్కా. మనం నెల సామాన్లు తెచ్చేసుకుంటాం కదా, తెచ్చుకోగానే మీరు బొంబాయి రవ్వని కొంచెం ప్యాన్లో వేసి, అంటే నూనె లేకుండా సిమ్లోనే లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు దోరగా వేయించుకునేసి చల్లారిన తర్వాత గట్టి మూతున్న డబ్బాలో కానీ పెట్టేసుకున్నారంటే నెల రోజుల పాటు మీకు పురుగు పట్టదు, మీరు వాడుకోవచ్చు. మనం ఉప్మా చేసుకునేటప్పుడు నేరుగా మనం ఉప్మా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రోస్టెడ్ ఉప్మా రవ్వ కూడా దొరుకుతున్నది. మీకు అలా దొరకలేని పక్షంలో మీరు ఇలా ఉప్మా రవ్వ తెచ్చుకొనేసి బొంబాయి రవ్వని సన్నగా 5 నిమిషాలు వేయించుకునేసి దోరగా చల్లార్చి అప్పుడు పెట్టుకోండి. వేడి మీద మీరు డబ్బాలో పెట్టి మూత పెట్టద్దు. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. మధ్యలో ఒకసారి మూత తీసుకొని మనం
కలుపుకొని చూద్దాము. చూసారా, చాలా బాగుంది కదా. మామూలు బొంబాయి రవ్వ తిరగమాత వేసేసుకొనేసి అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఇలా కూర ముక్కలతో కూడా చేసుకున్నాము అంటే మనకి పిల్లలకి కూరలన్నీ పెట్టినట్టు ఉంటుంది, మనకు కూడా కొంచెం బాగుంటుంది, రుచిగా ఉంటుంది, తినాలి అనిపిస్తుంది. కాబట్టి మనము రోజు బ్రేక్ఫాస్ట్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ చేసుకుంటాం కదా, కాబట్టి ఒకరోజు ఇలా చేసుకొని చూడండి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా. మీకు నీళ్ళు మీ ఇష్టము. నేను 3.5 కప్పు వేసాను, 3 కప్పులు పోసుకున్నాను కదా, నాకు ఇలా వచ్చింది. మీకు ఇంకొంచెం పలచగా కావాలంటే 4 కప్పులు వేసుకోవచ్చు, ఇంకొంచెం పొడి పొడిగా రావాలంటే 2.5 కప్పు 2 కప్పులు వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద నేను ఒక 1/2 స్పూను నెయ్యి వేసి కలుపుకుంటాను. పైన అంతా ఉప్మా అంతా అయిన తర్వాత పైన ఒక్క నిమిషం అలా ఒక 1/2 స్పూను నెయ్యి వేసి కలిపేసుకునేసి ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా ఉప్మా అయిపోయింది. ఇది స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇట్లే ఉంచనేయండి, మగ్గుతుంది. ఇందులోనే మగ్గిన తర్వాత అప్పుడు మనం హాట్ ప్యాక్లో తీసుకునేద్దాము. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది కదా, చూసారా ఆవిరి వచ్చి బాగా మగ్గిపోయింది. కాబట్టి మొత్తం బాగా అంతటిని ఒకసారి ఇలా కలుపుకునేసి హాట్ ప్యాక్లో తీసుకుందాం. ఎందుకంటే మనకి ఇది చల్లారిపోకుండా వేడిగా ఉంటుంది. గిన్నెలో అట్టే పెట్టేసి కొంచెం ఉంచేసామంటే చల్లారుతుంది, పైగా పైన కొంచెం మనకి ఎండిపోయినట్టు అట్లా వస్తుంది అనమాట. అందుకని నేను హాట్ ప్యాక్లో తీసుకుంటున్నాను. ఈ మామిడి అల్లము అంతా వేసి చేసాం కదా, అసలుకి వాసన కానీ రుచి కానీ చాలా బాగుంది. నేను ఇప్పుడే ఒక్కరవ కొంచెం తిని చూశాను ఎలా ఉంది, ఉప్పు కారం అంతా సరిపోయిందా అని చెప్పి. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా. మేము చిన్నప్పుడైతే కొంచెం ఇది చల్లారిన తర్వాత ఇలా ఇట్లా మనం ఇలా గీక్కున్నామంటే దీని కింద అడుగు వస్తుంది. ఈ అడుగు అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మేము మా చెల్లెళ్ళు మక్కలు పోటీ పడతాం అన్నమాట. ఇది మాకు అని చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా, చూసారా ఉప్మా రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని ఇది మనం తినేటప్పుడు ఇప్పుడు తింటాము. ప్లేట్లో తీసి మీకు చూపిస్తాను. ఉప్మాకి నేను ఇంకొకటి చేసి చూపిస్తాను. మామూలుగా కొబ్బరి చట్నీ బాగుంటుంది, సాంబారు, అలాగే అల్లం పచ్చడి కూడా. ఇప్పుడు నేను మీకు ఇంకోటి కొత్తది సలాడ్ లాగనమాట. ఇది మామిడి అల్లం, మ్యాంగో జింజర్. దీన్ని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. అంటే కడిగి తొక్కు తీసేసి సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. ఇది మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు, ఇంత అని లెక్కేమీ లేదు. ఇది మామిడి అల్లం, తర్వాత పచ్చిమిరపకాయలు. ఇది మీకు కారానికి తగ్గట్టు తీసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది ఈ అల్లంలో కలిపేసి, అలాగే నిమ్మకాయ. నేను ఈ నిమ్మకాయ తీసుకున్నాను ఒకటి. ఇది రసం, ఒక నిమ్మకాయ రసం తీసుకున్నాను. ఈ నిమ్మకాయ రసం కూడా ఇందులో వేసేసుకుందాము. అలాగే ఉప్పు కొంచెం వేసుకొని చూసి కావాలంటే మళ్ళీ వేసుకోండి. దీని అంతటినీ ఒకసారి బాగా కలుపుకుందాము. అంతే, రెడీ మ్యాంగో జింజర్ సలాడ్. ఇది మనం ఉప్మాలో సైడ్ డిష్గా మనం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఒక 10-15 నిమిషాల పాటు ఊరనిద్దాము. అప్పుడే ఉప్పు, పులుపు, కారం అంతా బాగా పడుతుంది అల్లానికి.
ఇది మీరు కొంచెం ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే ఎక్కువగా చేసేసుకునేసి మీరు గట్టిగా మూతున్న డబ్బాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 3-4 రోజుల వరకు చెడిపోదు, బాగుంటుంది. బయట పెట్టేశారంటే ఎండిపోతుంది, అంతేను. కాబట్టి పక్క రోజుకి ఇంకా బాగుంటుంది, ఊరుతుంది కదా, బాగుంటుంది. ఇది ఒక 15 నిమిషాలు. అప్పటికప్పుడు కావాలంటే ఇలా కొంచెం కొంచెం చేసుకోవచ్చు, లేదా ఎక్కువ కావాలంటే అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను ఈ బొంబాయి రవ్వ ఉప్మా చేసుకున్నప్పుడంతా నేను ఇది కంపల్సరీ చేసుకుంటాను, నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి చేసి టేస్ట్ చూడండి. ఇలా ఉప్మా తీసుకునేసి కొంచెం నేను అల్లం పచ్చడి కూడా, మనం అల్లం పచ్చడి కూడా వాడుకోవచ్చు, అల్లం పచ్చడి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఈ నిమ్మకాయ రసంతో పాటుగా వేసుకొని చూసారా ఎంత బాగుంది కదా, చాలా బాగుంటుంది. రుచి కూడా అంతే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఉప్మా చేస్తుంటే ఆ స్మెల్కే మళ్ళీ వచ్చేసి మా కిచెన్ ముందు కూర్చునేసింది.